నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అతిపెద్ద స్కామ్గా చెప్పబడే లిక్కర్ స్కామ్ ఇప్పుడు దేశాన్నే కుదిపేస్తుంది. మరోవైపు ఖచ్చితంగా అన్ని వేళ్ళు తాడేపల్లి వైపు, మరోవైపు మొన్న సిట్ ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణ చేస్తుందో పెద్ద ఎత్తున 300 పేజీల పైగా ఛార్జ్షీట్ నమోదు చేయడం. ఆ ఛార్జ్షీట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పట్లో 5 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తి, మరొక వైఎస్ఆర్సీపీ అధినేత, ఆయన పేరు మెన్షన్ చేయటం ఇప్పుడు పెద్ద ఎత్తున కలకలం రేపింది. మరోవైపు ఆయన కొంత అరెస్ట్ గుబులు కూడా పట్టుకున్నట్టుగా స్పష్టంగా రాజకీయంగా పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ఎవరు తీవ్రంగా టార్గెట్ చేసేది అంటే సహజంగా అందరూ అనుకునేది కూటమి అని కొందరు రాజకీయంగా అంటూ ఉంటారు. కానీ అంతకంటే ఎక్కువ ఒక అడుగు ముందుకు వేసి కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల మరింత ఎక్కువగా టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే ఆమె జగన్ని ఎక్కడా స్పేర్ చేసే పరిస్థితి కనిపించట్లా. తాజాగా నిన్న లిక్కర్ స్కామ్లో కూటమి ప్రభుత్వానికి కొత్త విషయాలని చెప్పి జగన్ని పూర్తిగా షర్మిల కార్నర్ చేసినట్టు కనిపిస్తుంది. అంటే గత కొంతకాలంగా ఎన్నికల ముందు కూడా షర్మిల జగన్ని టార్గెట్ చేశారు. ఎన్నికల్లో రాజకీయంగా విమర్శ అస్త్రాలు సంధించారు. అక్క చెల్లెళ్ళు ఇద్దరు తోడయ్యారు. జగన్ మీద పూర్తి స్థాయిలో మాటల యుద్ధము తెరలేపారు. కానీ ఇప్పుడు జగన్ విషయంలో ఆమె ఏమైనా మొహమాటాలు ఉంటే ఖచ్చితంగా కూటమికే ఉండొచ్చేమో కానీ తనకు లేవనే చెప్పేశారు, క్లారిటీ ఇచ్చేశారు. అంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్లో జగన్కి నేరుగా 50 నుంచి 60 కోట్ల ముడుపులు ప్రతి నెల అందేవని ఆమె సంచలన విషయాలు బయటపెట్టారు. అంతేకాదు కట్టినటువంటి పన్నులు, చీప్ లిక్కర్ వల్ల పోయినటువంటి ప్రాణాలు సైతం ఏకరువు పెట్టి మొత్తం 5 ఏళ్లలో జరిగినటువంటి ఆర్థిక ప్రాణ నష్టంతో పాటుగా ఖజానాకు చేసినటువంటి పన్నులు మొత్తం నష్టం అంతా కూడా జగన్దేనని ఆమె డైరెక్ట్గా చెప్పేశారు. అంటే ఇప్పుడు స్పష్టంగా ఇన్వెస్టిగేషన్ తర్వాత ఎప్పుడైతే షర్మిల పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పడం చూస్తుంటే ఖచ్చితంగా జగన్ని షర్మిల టార్గెట్ చేసినట్టుగా అనుకోవచ్చు. అందువల్ల ఇప్పుడు పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయాలి, తప్పించి ఇలా జైల్లో వేయటం కానే కాదని ఆమె అంటున్నారు. అంటే జైలుకి ఏదో వస్తే ఉపయోగం లేదు, పూర్తి స్థాయిలో తేలిపోవాలంటుంది ఆమె. అయితే ఇప్పుడు షర్మిల చెప్తున్నటువంటి ఈ విషయాలు చూస్తే సంచలనం రేపినటువంటి ఈ వ్యవహారంలో గతంలో ఆంధ్రప్రదేశ్లో అంటే ఇటు టీడీపీ నాయకులు కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఎప్పుడు డైరెక్ట్గా కామెంట్ చేయలేదు. ఎందుకంటే అదంతా కూడా ఇన్వెస్టిగేషన్ టీం చేస్తోంది, ఇన్వెస్టిగేషన్లో తేలాల్సినటువంటి వ్యవహారం కాబట్టి వాళ్ళు ఇంకా వేల కోట్ల స్కామ్ దగ్గరే ఆగారు. మొత్తం అంతా కూడా డాక్యుమెంటల్ ఎవిడెన్స్తో పాటుగా ట్రాన్స్పరెన్సీగా కొంత విచారణ జరుగుతోంది. కానీ షర్మిల మాత్రం ఇప్పుడు అందించినటువంటి కొత్త విషయాలు, కొత్త వ్యవహారాలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని కార్నర్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే ఆమె ఇచ్చినటువంటి సమాచారంతో ఇక భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తి నెలకొంది. అయితే షర్మిల ఆ మరుసటి రోజే మొత్తం ఏపీలో ఉన్నటువంటి అన్ని పార్టీల ఎంపీల మీద కూడా విరుచుకుపడినటువంటి సందర్భం కనిపిస్తుంది. అంటే విభజన హామీలు గుర్తున్నాయా ఎంపీలు అని ఆమె ప్రశ్నించినటువంటి నేపథ్యం చూస్తూ ఉంటే లోక్సభలో 25 మంది, రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉన్నారని, వీరంతా పార్లమెంట్కి వెళ్ళి ఏం చేస్తున్నారంటూ కూడా ఆమె షర్మిల ప్రశ్నించినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. మరోవైపు ప్రత్యేక హోదా ఏమి చేశారని కూడా ఆమె ఇవాళ నిలదీస్తున్నటువంటి పరిస్థితి. అంటే రాజధాని నిర్మాణానికి అయ్యే డబ్బంతా వేల కోట్ల రూపాయలు కేంద్రం భరించాల్సిందే ఉండగా అప్పు ఎందుకు తెస్తున్నారని కూడా షర్మిల నిలదీసినటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ఇట్లా ఆమె అన్ని రాజకీయ పార్టీలు నిలదీసే క్రమంలోనే కొంత షర్మిల జగన్మోహన్ రెడ్డి మీద డోస్ పెంచారు. మరోవైపు లిక్కర్ స్కామ్లో ఇప్పుడు ప్రధానంగా మొత్తం ముడుపులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి అందాయి ప్రతి నెల అని కూడా క్లారిటీగా తేల్చి చెప్పేసినటువంటి పరిస్థితి. ఇప్పటిదాకా మొత్తం లిక్కర్ స్కామ్ డెన్నులు దుబాయ్ అని, ఇంకోటని, మరోటని, ఇట్లా లింకులన్నీ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తున్నటువంటి సిట్కి డైరెక్ట్గా షర్మిల చెప్పేశారు. మరోవైపు షర్మిల ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ కూడా తెర మీదకి రావడం, ఫోన్ ట్యాపింగ్కి లిక్కర్ స్కామ్కి లింక్ ఉండటం, ఇదంతా చూస్తూ ఉంటే పెద్ద ఎత్తున దుమారం భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు తెలంగాణలో కూడా ఫోన్ ట్యాపింగ్కి, ఏపీలో లిక్కర్ స్కామ్కి కొంత లింకులు కలుస్తూ ఉన్నాయి. సో షర్మిల కోసమే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచినట్టుగా, మరోవైపు జగన్మోహన్ రెడ్డికి, కేసీఆర్కి కూడా కొంత లింకులు ఉన్నట్టుగా కూడా ఒకటొకటి అంశాలు తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వరుసగా షర్మిల టార్గెట్ చేయటం ఆంధ్రప్రదేశ్తో కాదు, తెలంగాణ కాదు, మొత్తం 2 తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కూడా కొత్త చర్చ జరుగుతోంది. ఇప్పటికే గతంలో టార్గెట్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు కొంత లిక్కర్ స్కామ్లో డైరెక్ట్గా టార్గెట్ చేయటం, కార్నర్ చేయటం, మరోవైపు డోస్ పెంచడం, ఇదంతా కూడా కొంత రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీస్తుంది. చూద్దాం భవిష్యత్తులో ఏం జరగబోతుంది. ఇది కేవలం సోదరిగా ఆయన మీద ఉన్నటువంటి కక్షతోటే ఈ విధంగా మాట్లాడుతుందా, గ్రడ్జ్ ఏమన్నా, ఫ్యామిలీ పాలిటిక్స్ గ్రడ్జ్ ఏమన్నా ఉందా, లేదు అంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డికి అందినట్టుగా, ముడుపులు అందినట్టుగా ఏమన్నా ప్రూఫ్లతో సహా ఏమన్నా బయట పెట్టే అవకాశాలు ఉంటాయా, ఇవన్నీ కూడా భవిష్యత్తులో తేలాల్సినటువంటి అంశం. ఖచ్చితంగా మీరు షర్మిల ఏ విషయం మీద జగన్ విభేదిస్తుంది మీ ఏప్రిల్ కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.